ఓకే అండి. ఇది విన్నారు కదా! ఇది ఉస్- ఎట్లా అడ్మిన్లోకి వెళ్ళాలి? వర్డ్ ప్రెస్ అడ్మిన్ కాడి నుంచి లేకపోతే డాష్ బోర్డు? ఇక్కడ డాష్ బోర్డ్లోకి వచ్చేసరికి ఇది వస్తే మామూలుగా ఇవన్నీ చూపిస్తుందండి. డాష్ బోర్డ్ వచ్చేసి ఏమేమి ఉన్నాయి, ఇక్కడ మన యూఆర్ఎల్ చూపిస్తుంది. నెక్స్ట్ అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మళ్ళీ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ అమౌంట్ అనేది పే చేసుకోవాలి. జస్ట్ ఇది సబ్ డొమైన్ అనేది ఫ్రీ ఇస్తాడు. సబ్ డొమైన్ అంటే మన డొమైన్ ప్లస్ మన డొమైన్కి ఇంకొక ఇట్లా వేరే వెబ్సైట్ కనుక యాడ్ చేస్తే దాన్ని సబ్ డొమైన్ అంటారు. అది అవి అయితే ఫ్రీ వస్తాయి. ఇట్లా సబ్ డొమైన్స్ యాడ్ చేసుకున్నాక ఇది వచ్చేసి మొత్తం దీని యొక్క ఓవర్వ్యూ అనేది ఉంటుంది. డొమైన్ యాక్టివ్లో ఉందా లేదా, ఫ్రీ ఈమెయిల్స్కి క్లిక్ చేసుకున్నారా, బ్యాకప్స్, ఫైల్ మేనేజర్స్, డేటాబేస్, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఈ కాకపోతే ఈ ఫైల్స్ ఏం మనం కదిలియకూడదు. మనకి కొంచెం ఐడియా ఉంటేనే వాటిని టచ్ చేయాలి, కానీ లేకపోతే వాటిని అంత టచ్ చేయకుండా ఉంటే బెటరు. నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్ ఉంటుంది. మన డేటా అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. వీళ్ళు వచ్చేసి ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్స్ యాడ్ చేశారు కాబట్టి ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ మనకి అవసరం లేదు. అంటే ఇప్పుడు మనం ఏం డెవలప్మెంట్ కాదు కాబట్టి మనకి ఇవన్నిటితో పని లేదు. మనకి కావాల్సిందంటే జస్ట్ ఇక డెవలప్మెంట్ కాబట్టి వచ్చేసి వర్డ్ ప్రెస్ అడ్మిన్ ప్యానల్లోకి వెళ్ళాలి. ఈ అడ్మిన్ ప్యానల్లోకి వెళ్ళిన తర్వాత ఇదేంటంటే మన ఫ్రీ పెయిడ్ రెండు ఒకటే, కాకపోతే ఆ ఆప్షన్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అంతే. ఇక్కడ వచ్చేసి ఇలా వస్తుంది వర్డ్ ప్రెస్. ఇందాక మన ఫ్రీది చూసాం కదా, ఫ్రీది కూడా ఇలానే వచ్చింది కదా, పెయిడ్ కూడా ఇలానే వస్తుంది అనమాట సేమ్. జస్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఫస్ట్ మీరు లాగిన్ అవ్వగానే ఏం చేయాలంటే పేజెస్ క్రియేట్ చేయాలి. పేజెస్ క్రియేట్ చేసుకుంటే మనం మెనూ క్రియేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పైన ఒక యాడ్ న్యూ పేజీ అంటే సర్వీసెస్ యాడ్ చేసి ఇక్కడ పబ్లిష్ చేస్తా. ఇక్కడ పబ్లిష్, ఇక్కడ వచ్చేసి సర్వీసెస్ కూడా యాడ్ అయింది, ప్రైవసీ పాలసీ ఇవన్నీ యాడ్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనం తర్వాత పోస్టులు అనేవి తర్వాత అయినా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి అపీరియన్స్ అంటే అపీరియన్స్లో థీమ్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ థీమ్స్లోకి వెళ్ళాలి. థీమ్స్లోకి వెళ్ళాక మనం ఏది ఏది మనకి కావాలో ఆ థీమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అన్నిటికన్నా కొంచెం కన్వీనియంట్గా ఉండేది ఏంటంటే అస్త్రా థీము. ఎక్కువ ఈ థీమ్స్ని ఎక్కువగా వాడుతుంటారు. ఇలా సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ వస్తాయి లిస్ట్. ఆ లిస్ట్లో మనకు కావాల్సిందని యాక్టివేట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ యాడ్ న్యూ థీమ్ అని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఇంకా డిఫరెంట్ థీమ్స్ అనేవి వచ్చినాయి. ఇక్కడ మనకి ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మిగతావి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ 2020 అనేది ఇది కూడా యూస్ చేస్తారు ఎక్కువ. బట్ క్యాన్వాకి రాదండి, దీనిలోనే వర్డ్ ప్రెస్లోనే. దీంట్లోనే అండి వర్డ్ ప్రెస్ అడ్మిన్లోకి వెళ్తాం కదా, అడ్మిన్ ప్యానల్లో వస్తుంది అనమాట. మనకి ఇక్కడికి వస్తాం కదా, మనం చూసాం కదా ఫ్రీలో కూడా సేమ్ అంతే, కాకపోతే కొంచెం ఆప్షన్స్ తేడా ఉంటాయి అంతవరకే. అంతకుముందు ఫ్రీ చూసినప్పుడు కూడా ఇదే కదా వచ్చింది లేఅవుట్. జస్ట్ థీమ్స్లోకి వెళ్ళాలి, అపీరియన్స్లోకి వెళ్ళాలి. అపీరియన్స్లోకి ఇక్కడే తీసుకోవాలి. వీడియో ఇచ్చేస్తాడు. ఈ థీమ్స్ని యూస్ చేసి మీరు క్యాన్వాలోకి వెళ్ళి డిజైన్ చేసుకొని మళ్ళీ అదంతా డెవలపర్స్ చేసే పని అండి. మనం దీన్ని చేయాలి అంటే కంప్లీట్గా మీరు ఎస్ఈఓ చేయలేరు. ఇంకా ఈ వెబ్సైట్ డిజైన్ మీదే కూర్చోవాలి. అక్కడ క్యాన్వాలో డిజైన్ చేసి మళ్ళీ దాన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసుకొని ఆ డిజైన్ని
మళ్ళీ లేదంటే కోడింగ్ రాసుకొని అంత డెవలపర్స్ లాగా చేయాలి కదా, అంత కంప్లీట్గా. ఇది మనకేంటంటే ఒక వర్డ్ ప్రెస్ సింపుల్గా చేసుకోవడం ఎలా, మన వెబ్సైట్ని చిన్న వెబ్సైట్స్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసి కొన్నే వచ్చినాయి, ఇంకా లేదు న్యూ ఇంకా థీమ్స్ కావాలనుకోండి, ఇక్కడ యాడ్ ఏ న్యూ థీమ్ అని ఉంది. ఈ యాడ్ ఏ న్యూ థీమ్ని క్లిక్ చేస్తే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. మనకి ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఉన్నాయి, మనం ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు. ఓన్లీ పెయిడ్ వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ ఎక్కువ వస్తాయి, ఫ్రీ వాళ్ళకి చాలా తక్కువ థీమ్స్ వస్తాయి అనమాట, అంతే డిఫరెన్స్. మనం ఇక్కడ ఆల్రెడీ ఇది ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి మనం ఇది ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ ఇన్స్టాల్ అయ్యింది కానీ యాక్టివ్ చేయాలన్నమాట. జస్ట్ యాక్టివ్ చేస్తే అప్పుడు మనకు వచ్చేస్తుంది. ఇన్స్టాల్ చేసుకుని యాక్టివ్ ఆల్రెడీ చేసున్నాం దీన్ని. మనం ఇది ఏదైనా వ్యూ చూసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే వ్యూ వస్తుంది. బ్లాగ్ పోస్ట్లు ఇవన్నీ వస్తాయి, ప్రజెంట్ పేజ్, సబ్ పేజెస్, అబౌట్ అస్, ఇట్లా ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చి ఇన్స్టాల్ అంటే ఇది ఇన్స్టాల్ అవుద్ది, లేదంటే ఇది బ్యాక్ వెళ్ళిపోతే ఇది వచ్చేస్తుంది అన్నమాట. ఇలా చెక్ చేసుకోవచ్చు థీమ్స్ ఏ ఉన్నాయి, ఎలా వర్క్ అవుతున్నాయి లేదని. ఇదిగోండి ఈ థీమ్ ఇన్స్టాల్ చేస్తే ఇలా వస్తుంది, ఈ ప్యాటర్న్లో వస్తుంది. మనకు నచ్చిన ప్యాటర్న్ తీసుకోవచ్చు. ఒకవేళ ఈ థీమ్స్ ఏవి తీసుకున్నా కూడా మళ్ళీ ఓన్గా డిజైన్ చేసుకోవాలంటే ఓన్గా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. అది ఓన్గా చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది, దాని మీద డెడికేటెడ్గా కూర్చొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేసుకోవాలన్నమాట. ఉన్నదాన్ని జస్ట్ మోడిఫికేషన్ చేసుకోవడం మనం ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి థీమ్ అనేది యాక్టివ్ అయిపోయింది. థీమ్ యాక్టివ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే కస్టమైజ్లోకి వెళ్ళాలి. మళ్ళీ మనం ఇక్కడికి వెళ్ళి మళ్ళీ థీమ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి థీమ్ చేంజ్ చేసుకోవాలనుకోండి, మళ్ళీ ఇక్కడికి వచ్చి చేంజ్ థీమ్ అని వస్తుంది. మళ్ళీ ఇక్కడ థీమ్స్ కనపడితే మనకు కావాల్సింది చేసుకోవచ్చు అనమాట. ఇంకా అట్లా మనం చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఆప్షన్స్ ఉంటాయి ఎడిట్ చేసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి ఫాంట్ స్టైల్స్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు. టైపోగ్రఫీ అంటే ఇక్కడ ఫాంట్ స్టైల్, ఇవన్నీ మనకి ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను హెడ్డింగ్, బాడీకి ప్రజెంట్ ఉన్నాయి, ఇంకా కొత్తవి కావాల్సినవి ఇక్కడ H1, H2 ఫాంట్, ఇట్లా మనకు కావాల్సినవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి దీని మీద అంటే కూర్చొని చిన్నగా 1 by 1 ట్రై చేస్తేనే వస్తుంది, ఇది కొంచెం టైం తీసుకుంటుంది. అందుకని ఏంటంటే ఇది మీరు చిన్నగా చేసుకుంటూ ఆల్రెడీ ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చినా దాని మీద వర్క్ చేయండి. ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ SEO చేయాలంటే మీకు చాలా టైం పడుతుంది ఇదంతా నేర్చుకొని చేయడానికి. కాకపోతే ఇవి ప్రాక్టీస్ చేయండి రోజు ఒక్కొక్కటి, అన్నీ ఒకే రోజు అర్థం కావు, కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఒకసారి ఓపెన్ చేసినాక మళ్ళీ ఇక్కడ చెప్పేటప్పుడు బాగానే ఉంటుంది, అక్కడ ఓపెన్ చేసేసరికి మళ్ళీ ఏం చేయాలనేది అర్థం కాదు. కాబట్టి 1 by 1 రోజు చేసుకోండి. ప్రజెంట్ అయితే ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయండి, నేను ఇస్తాను. నెక్స్ట్ కంటైనర్స్, మనకి ఎట్లా ఉండాలి, ఈ డిజైన్ కావాలి ఇట్లా మనం ఇది సెలెక్ట్ చేసుకుంటే బ్లూ కలర్ వచ్చిందండి, ఇది సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. కంటైనర్ ఎట్లా రావాలి, దీని మోడల్లో ఫార్మాట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ దీని మోడల్లో ఇట్లా ఇది వచ్చేసి ఇట్లా విడ్త్ వచ్చింది కదా, ఇది డిఫరెన్స్ వస్తుంది అనమాట ఫార్మాట్. మనం ఏది కావాలంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ కంటైనర్స్. నెక్స్ట్ బటన్స్, మనం బటన్స్ ఎలా పెట్టాలి, ప్రైమరీ బటన్స్ అంటే కాల్ టు యాక్షన్కి ఇక్కడ క్లిక్ నౌ అని ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా వ్యూ ఆల్ అని, ఇట్లా బటన్స్ ఎలా పెట్టాలనేది ఇక్కడ బటన్ కలర్, బటన్ టెక్స్ట్ ఇవన్నీ పెట్టుకోవాలి. ఇక్కడ స్క్రోల్ టాప్ టు టాప్ ఇది ఆన్లో పెట్టుకున్నాం అనుకో, ఎనేబుల్ ఇది ఆఫ్లో ఉందనుకో, ఇక్కడ వచ్చేసి మనం పబ్లిష్ చేస్తే ఇది ఇట్లా అనమాట టాప్కి వెళ్ళిపోతుంది. ఒకసారిగా మనం కిందకు వచ్చినాక ఇది క్లిక్ చేస్తే ఫాస్ట్గా మనం స్క్రోల్ చేయకుండా వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా డెస్క్ టాప్ ప్లస్ మొబైల్కి సెలెక్ట్ చేసుకున్నాం, ఓన్లీ డెస్క్ టాప్లోనే ఉండాలి, మొబైల్లో ఉండాలి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డెస్క్ టాప్ ప్లస్ మొబైల్ అంటే డెస్క్ టాప్లోనే మొబైల్ రెండింటిలో పనిచేస్తుంది. పొజిషన్ రైట్ సైడ్ ఉండాలా, లెఫ్ట్ సైడ్ ఉండాలని ఇట్లా లెఫ్ట్ పెట్టామనుకోండి
పబ్లిష్ చేస్తే ఇటు సైడ్ వస్తుంది అనమాట. అది ఇదిగో ఈ సైడ్ వస్తుంది. ఇట్లా మార్చుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ వస్తే ఇక్కడ రైట్ సెలెక్ట్ చేసుకొని పబ్లిష్ చేయాలి. అప్పుడు మనకు చేంజెస్ అనేవి కనపడతాయి. ఇది ఈ సైడ్ ఉంచుకోవడమే బెటర్ అనమాట. ఐకాన్ సైజ్ ఎంత ఉండాలి, దీని సైజ్ పెద్దదా చిన్నదా, ఇదే ఉంటే సరిపోయేది. ఇట్లా మనం 1 by 1 అనేది చెక్ చేసుకుంటూ రావాలి. తర్వాత యాక్సెసిబిలిటీ, బ్లాగ్ ఎడిటర్స్, ఇవన్నీ ఎట్లా గ్లోబల్ హైలైట్స్, ఇట్లా ఇవన్నీ రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. మనం 1 by 1 సెలెక్ట్ చేసుకోవడం, ఏమొస్తుందో చూడడం, మళ్ళీ ఎట్లా వచ్చిందో అబ్జర్వ్ చేయడం, మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోవడం, మళ్ళీ ఎట్లా పెట్టాలి అవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి గ్లోబల్ అంటే మొత్తం వెబ్సైట్ మొత్తం చేంజెస్ కనపడతాయి అనమాట. ఇదేమో హెడర్ ఎట్లా చేసుకోవాలి. ఈ హెడర్స్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఉంటుంది. సైట్ టైటిల్, లోగో, ఇక్కడ వచ్చేసి మనం లోగో యాడ్ చేసుకోవాలి. చేంజ్ లోగో అంటే ఇక్కడ లోగో యాడ్ చేసుకోవాలి మనకి నచ్చింది. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లోగో ఉంది కదండి, ఆ లోగో తీసేసి మనం వేరే లోగో పెట్టుకోవాలి. లోగో అనేది ఒకటి క్రియేట్ చేసుకోండి. లోగోస్ డౌన్లోడ్స్, ఈ లోగో అనేది రావట్లేదు. ఒకటి చూద్దాం. ఇలా ఇక్కడ లోగో డెస్క్టాప్ మీద. సరే, ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక లోగో తీసుకుందాం. జస్ట్ లోగో సైజ్ అండి. ఇందులో కూడా డిఫరెంట్ లోగోస్ ఉన్నాయి. ఇక్కడ అనేది ప్లెయిన్గా వచ్చింది. మనం మన ఓన్ ఐడియాస్తో డిజైన్ చేసుకోవచ్చు. ఏది లేదనుకోండి, ఇక్కడ ఇచ్చిన వాటితో మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది పెయిడ్ వన్, ఇది రాదు. జస్ట్ ఇక్కడ ఉంది. జస్ట్ ఇట్లా జస్ట్ ఇది ఎగ్జాంపుల్కి తీసుకుంటున్నాను. మీరు ఇంకా మంచి డిజైన్స్ ఉంటే వెతుక్కొని అవి రీడిజైన్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగున్నాయి చూడండి. ఇట్లాంటివి ఇట్లా ఏమైనా పెట్టుకోవచ్చు. ఒక లోగో జస్ట్ మనకి ఎగ్జాంపుల్కి ఒక లోగో కావాలి కాబట్టి ఇది నేను తీస్తున్నా. ఇది పిఎన్జీ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ ఓపెన్ చేసుకొని ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇట్లా చేస్తే వచ్చేస్తుంది. ఇది ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్ ఇవ్వడం అనేది చూపిస్తాం కదా, ఇక్కడ వచ్చిందండి ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్. ఇమేజ్కి ట్రైనింగ్ అదే వచ్చింది. జస్ట్ ఆల్ట్ టెక్స్ట్ కూడా ఇదే ఇవ్వాలన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్స్ అని. నెక్స్ట్ ఇక్కడ క్యాప్షన్, డిస్క్రిప్షన్స్ అన్నీ ఇచ్చినా ఇవ్వచ్చు, లేదంటే వదిలేయచ్చు వాటిని. బట్ ఈ ఆల్ట్ టెక్స్ట్ అనేది మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే
స్క్రిప్ట్ క్యాప్ నీ వచ్చింది కదా, నీకు ఇక్కడ యాడ్ అయిపోయింది అనమాట. కాకపోతే దీన్ని నీట్గా డిజైన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని యాడ్ చేసుకుంటే బాగా వస్తుంది. బట్ జస్ట్ ఎగ్జాంపుల్కి ఎట్లా యాడ్ చేయాలి, ఇప్పుడు పబ్లిష్ చేస్తే పబ్లిష్ అవుతుంది. ఇట్లా ఒక్కొక్క ఆప్షన్ చూపిస్తున్నా. నెక్స్ట్ లోగో అయిపోయిన తర్వాత లోగోస్ విడ్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, ఇదిగోండి ఇట్లా చిన్నగా ఎంత కావాలో మనం సైజులు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. మనకి లోగో సైజ్ ఎంత ఉండాలా అనేది ఇక్కడ పెట్టుకొని మనం చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ పబ్లిష్ చేయాలండి. ఎప్పుడు ఏ చిన్న చేంజ్ చేసినా పబ్లిష్ చేస్తే ఆ చేంజెస్ అనేవి పోకుండా ఉంటాయి. ట్యాగ్ లైన్ ఏం కావాలో మనకి ఇచ్చుకోవచ్చు. సింపుల్ ఎర్న్ మనీ అనేది ఇట్లా ట్యాగ్ లైన్ కావాలంటే మన వెబ్సైట్కి ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సైట్ ఐకాన్ అని ఉంది. సైట్ ఐకాన్ అంటే ఇక్కడ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ వస్తుంది, పైన టాప్లో వస్తుంది అనమాట. ఫెవికాన్ అంటారు, ఫెవికాన్ అని అంటారు, లేదంటే సైట్ ఐకాన్ అంటారు. ఇప్పుడు క్యాన్వా కూడా సి అని వచ్చింది కదా, అట్లనే యూట్యూబ్కి వీడియో వచ్చింది కదా, ఇట్లా ఈ సింబల్స్ వాట్సాప్కి వాట్సాప్ సింబల్ వచ్చింది కదా, అట్లా మనం మన సైట్కి కూడా పైన లోగో పెట్టుకోవచ్చు. దాన్ని సైట్ ఐకాన్ అంటారు. ఇట్లా మనం చేంజెస్ అయితే చిన్నగా చేసుకుంటూ ఉండొచ్చు 1 by 1. హెడర్లో ఇంతవరకు అయిపోయింది కదా మనం చేసిన. నెక్స్ట్ వచ్చేసి మేక్ ఇన్స్టెంట్ కనెక్షన్ విత్ అమేజింగ్ సైట్ హోల్డర్స్ అంటే ఇక్కడ రిమైనింగ్ ఏ ఆప్షన్స్ కావాలంటే మళ్ళీ దీన్ని ఇంకా అమౌంట్ పెట్టి తీసుకోవాలన్నమాట. ఇది బ్లాగ్ ఎట్లా ఉండాలి అనేది పేజెస్, సింగిల్ పేజ్, సర్చ్ పేజెస్, మనకి ఏ లేఅవుట్లో బ్లాగ్ లేఅవుట్ ఎలా కావాలి, ఇట్లా కంప్లీట్ ఫుల్ విడ్త్ కావాలా, లేకపోతే నార్మల్ కావాలా, డిఫాల్ట్ది కావాలా, నేరో కావాలా. నేరో అంటే చిన్నగా వస్తుంది అన్నమాట. మనకి ఎలా కావాలో అలా సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని ఇక్కడ ఫుల్ విడ్త్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఫుల్ విడ్త్ అనేది వస్తుంది బ్లాగ్ది. ఇది వచ్చేసి బ్లాగ్లో వస్తాయి అన్నమాట. ఈ బ్లాగ్లో వస్తాయి అన్నమాట అవి చేంజెస్. నెక్స్ట్ సైడ్ బార్ ఏముంటాయి, ఈ సైడ్ అనేది ఎట్లా కావాలో మనం అట్లా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సైడ్ బార్స్ కూడా అంటే ఇక్కడ ఎనేబుల్ స్టిక్కీ సైడ్ బార్ అంటే సైడ్ బార్ ఇంకా కదలకుండా అలానే ఉంటుంది అనమాట. ఇదండి సైడ్ బార్. ఈ సైడ్ బార్ స్టిక్కీ కావాలా, మామూలు మూవబుల్ కావాలనేది ఇక్కడ మనం స్టిక్కీ సైడ్ బార్ అంటే ఇంకా అది అట్లనే ఉంటుంది. అది మూవ్ అవ్వట్లేదు చూసారా, దాన్ని ఆన్ చేస్తే అలానే ఉందన్నమాట. మన కంటెంట్ మూవ్ అవుతుంది కానీ ఇది మూవ్ అవ్వట్లేదు. మనకు వద్దు అనుకుంటే మనం మళ్ళీ తీసేస్తే దాంతోపాటు అది కూడా వెళ్ళిపోతుంది, మూవ్ అవుతుంది. అట్లా అనమాట. మనకి ఆప్షన్స్ అన్నీ ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇది మనం ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఓన్గా పెద్ద పెద్ద సైట్లు కొంచెం అమౌంట్ స్పెండ్ చేసే వాళ్ళకి రిమైనింగ్ అన్ని పనికి వస్తే, నార్మల్ బేసిక్ వాళ్ళకి ఇది సరిపోద్ది. ఫోటర్ బిల్డర్ మనకి కింద కావాల్సిన ఈ ఫోటర్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే ఇంతవరకు చేయండి, మళ్ళీ ఇవన్నీ ఒకసారి చెప్పేసినా కూడా మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ప్రజెంట్ అయితే ఇవి మీరు చేసుకోండి. అట్లా అలాగే వర్క్ చేయండి. ఈరోజు నుంచి ప్రాజెక్ట్ ఇస్తా అన్నాను, మరి కంటిన్యూ చేస్తారా లేకపోతే ఈరోజు? సరే అండి. అంటే మీరైతే మీరు వర్క్ చేస్తే 2 చేస్తే నేను ప్రాజెక్ట్ ఇస్తాను. ఒకవేళ నేను ఇచ్చినా కూడా మీరు చేయకపోతే ఉపయోగం ఉండదు కదా. అదే మీరు ప్రాక్టీస్ చేయాలా, ప్రాజెక్ట్ చేయాలంటే 2 టైం పడుతుంది కదా. అదే మీరు చేస్తా అంటే ఇప్పుడే ఇచ్చేస్తాను. ఎందుకంటే మనం ఎంత ఎక్కువ రోజులు ప్రాజెక్ట్ మీద స్పెండ్ చేస్తే అంత మంచిగా రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ మీకు ఉపయోగపడుతుంది రెజ్యూమ్లో పెట్టుకోవడానికి. అందుకు అంటే ఇప్పుడు దాంట్లో ఏంటంటే డైలీ మామూలుగా ఎస్ఈఓ యాక్టివిటీస్ చేయడము, కంటెంట్ రాసిస్తే అందులో అప్డేట్ చేసి ఇచ్చేస్తాను.
ఆ లింక్స్ మీరు పోస్ట్ చేసుకుంటా ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేసుకుంటా ఈ వెబ్సైట్ డిజైనింగ్ చేసుకోండి. తర్వాత సోషల్ మీడియా యాక్టివిటీస్ కూడా చెప్తాను. సోషల్ మీడియా ప్లస్ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేస్తా. ఆ, ఈ ఈ వెబ్సైట్ డిజైనింగ్ కంటిన్యూస్ చేసుకోండి. ఎందుకంటే ఒక్క రోజుతో మీకు ఈ వెబ్సైట్ డిజైనింగ్ అనేది అంత స్పీడప్ అవ్వదు అనమాట. కొంచెం టైం